హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు సేమియా కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇదేంటి సేమియా కస్టర్డ్ కొత్తగా ఉంది అనుకుంటున్నారా? టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీ కూడా చేసుకోవడం. ఒక 10 నిమిషాల్లో మనకి స్వీట్ రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కమెంట్లో షేర్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఇలా కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను బాదాము, మనకి పంకిన్ సీడ్స్ అని దొరుకుతాయి కదా, అవి వేసుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని మంచిగా ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సేమియా, ఇక్కడ నేను సేమియా సన్నగా దొరుకుతుంది కదా మనకి, ఆ సేమియా తీసుకుంటున్నాను. మనకు నార్మల్గా బాంబినో కాకుండా ఇలా చూపిస్తున్నాను కదా, ఈ సేమియా తీసుకోండి. ఇది వేసుకొని ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇది ఆల్రెడీ మనకి రోస్టెడ్ సేమియా దొరుకుతుంది కాబట్టి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకే 1 నిమిషం నెయ్యిలో అలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ దొరుకుతుంది కదా, ఫుల్ క్రీమ్ మిల్క్, అది వేసుకుంటున్నాను. సో మీరు నార్మల్ మిల్క్ అయినా వేసుకోండి, ఏ మిల్క్ అయినా వేసుకోండి, కాకపోతే 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలా పాలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత, ఆల్రెడీ వేడిగా ఉన్న పాలైతే ఇంకా ఎక్కువ టైం పట్టదు, కొంచెం చల్లారిన పాలైతే ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుంది. అలా వేడైన తర్వాత పాలు చూసారు కదా, ఇక్కడ కస్టర్డ్ ఒక 1/2 కప్పు, జస్ట్ మీరు నీళ్ళలో మనం రెగ్యులర్గా మనం కస్టర్డ్ స్వీట్ ఎలా అయితే చేసుకుంటామో కలుపుకుంటామో జస్ట్ అలాగే కలిపేసుకోండి. నీళ్ళలో కొంచెం కలిపేసుకున్న కస్టర్డ్, మరీ ఎక్కువగా వేసుకోకండి, గట్టి అయిపోతుంది. కాబట్టి జస్ట్ కొద్దిగానే వేసుకోండి, ఆ టేస్ట్ కోసం అంతే. అది కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు షుగర్, నేను 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి, ఒక 1/2 షుగర్ వేసి మీకు షుగర్ ఎంతైతే కావాలో అంత షుగర్ వేసుకోండి. ఇక్కడ నాకు కొద్దిగా చప్పగా అనిపించింది కాబట్టి నేను ఫుల్ 1 కప్ అయితే షుగర్ పట్టేసింది నాకు. మీరు మీ షుగర్ మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి, లేదు మీకు షుగర్ కొంచెం మీడియంలో మీకు షుగర్ నచ్చుతుంది అంటే మీరు 1/2 కప్పు వేసుకోండి, మీకు నచ్చినట్టు వేసుకోండి షుగర్. చూసారు కదా, ఇక్కడ నాకు ఇంకొద్దిగా తక్కువ అనిపించిందని నేను ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. అంటే కంప్లీట్గా 1 కప్ షుగర్ నాకు పట్టింది. సో మీకు మీ టేస్ట్ని బట్టి మీరు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ షుగర్ అంతా మంచిగా కరిగిన తర్వాత ఇంకిప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని అంతే అండి. జస్ట్ మనకి పాలు బాయిల్ అవ్వడము, మనకి సేమియా ఎక్కువ టైం పట్టదు కదా ఉడకడానికి, జస్ట్ 1 నిమిషంలో ఉడికిపోతుంది ఆ సేమియా. అందుకని నేను ఈ సేమియా తీసుకున్నాను. జనరల్గా మనకి బాంబినో సేమియా అయితే చాలా టైం పడుతుంది ఉడకడానికి, కాబట్టి ఈ సేమియా 1 నిమిషంలో ఉడికిపోతుంది. ఇంకా ఇలా 1 బాయిల్ వచ్చిన తర్వాత ఇంకా బంద్ చేసి ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత అప్పుడు సర్వ్ చేయండి. ఈ స్వీటు చాలా బాగుంటుంది. వేడి దానికన్నా చల్లగా సర్వ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఎంత తొందరగా అయిపోయిందో స్వీటు, టేస్ట్ కూడా అండి చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు చిల్గా ఉంటే సర్వ్ చేయండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీన్ని ఇప్పుడు మీకు నచ్చిన ఫ్రూట్స్తో, ఇందులో ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను ఓన్లీ బనానా ఒక్కటే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి, అంటే బనానా, మనకి గ్రేప్స్, పొమగ్రనేట్, ఇలా నచ్చిన డ్రై ఫ్రూట్స్తో లేకపోతే ఫ్రూట్స్తో అన్నీ వేసుకొని సర్వ్ చేయండి. టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకెందుకంటే ఆలస్యం, డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీసు మీరు రెగ్యులర్గా చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను పెట్టే వీడియోస్ మీరు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, ఇలాంటి రెసిపీస్ ట్రై చేయొచ్చు. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, డెఫినెట్గా ట్రై చేయండి.